జాగ్రత్తలు జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. కేవలం బుద్ధిశూన్యుడు. అకార్యం చేయవాడు స్వరాశ్రమను కోరువాడే. హల్లెలూయా. ఇక్కడ మన వాక్య భాగం ఏంటంటే ఎవరు బుద్ధిహీనులు. దీని గురించి ఒక 4-5 చెప్పుకున్నాం వీలైతే, లేదంటే 1-2 ముగించుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు మన వాక్య భాగం ఏంటి? ఎవరు బుద్ధిహీనులు. ఎవరు బుద్ధిహీనులు చూసుకుంటే సామెతల గ్రంథం 6:32 చూసుకున్నట్లయితే జారత్వం జరిగించువాడు. ఎవరండి? జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధి శూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనము కోరువాడే. జారత్వం అంటే ఎన్నో రకాలు మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. జారత్వం అనేది కేవలం బుద్ధి శూన్యుడే ఆ కార్యక్రమం చేస్తాడు. ఆ కార్యం ఎవరు చేస్తారు? బుద్ధిహీనుడే. బుద్ధున్న వారు ఎవరు కూడా చేయరు. హల్లెలూయా హల్లెలూయా. బుద్ధుని వారు ఎవరు కూడా ఆ కార్యం చేయరు. ఎందుకంటే వారికి తెలుసు దేవాది దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. ఇది తప్పు. జాగ్రత్తం చేసేటప్పుడు ఇది తప్పు అని చెప్తాడు. దేవాది దేవుడే చెప్తాడు. ఎందుకు చెప్తాడు? దేనికి చెప్తాడు? మనం చేసిన తప్పు. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఎవరు ఊదింది? అది దేవుడే. హల్లెలూయా. దేవాది దేవుడు మనల్ని దేనిగా తయారు చేశాడు? మట్టిగా తయారు చేశాడు. ఆ మట్టిలో చూశాడు దేవుడు, ఈ మట్టి బొమ్మని ఒక రూపం చేద్దాం అనుకుని చేసి దాని జీవరంధ్రాల్లో ఏ ఊదాడు? జీవం ఊదాడు. హల్లెలూయా. ఆ జీవం వల్ల మనం ఈరోజు బ్రతికి ఉన్నాం. దేవుడి తర్వాత మనము దేవుడి బిడ్డలు అంటారు. హల్లెలూయా. దేవుడి తర్వాత దేవుడు ఎలా చేస్తున్నాడు? తన స్వహస్తాతో తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మనల్ని నిర్మించుకున్నాడు. హల్లెలూయా. లేకపోతే మానవులకు ముందు ఉన్నారా? ఒక బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మను ప్రాణం పోసాడు. ఆ ప్రాణము ఎవరిది? దేవుడు దాంట్లో తన జీవరంధ్రాలు మన జీవరంధ్రాలు జీవం పోసాడు దేవుడు. అంటే 5 ప్రాణంలో సగం ప్రాణం మంది. హల్లెలూయా. రూపాయలు 75 పైసలు 5 ప్రాణం అయితే 25 పైసల ప్రాణం మంది మనకి ఊదాడు. ఆ ఊదడం వల్ల ఇది జీవాత్మ అయింది. ఈ ఆత్మ ఏం చెప్తుంది అంటే తప్పు చేస్తుంటే తప్పు చెయ్యొద్దు 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 అని గర్జిస్తుంటారు. తప్పు చేస్తుంటే ఏడుస్తుంటుంది, బాధపడుతుంటారు. హల్లెలూయా. అదే మనసు చూడండి, హృదయం చూడండి, శరీరం చూడండి, ఆ 3 కూడా తప్పు చేయమని ప్రేరేపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ 3 ఏం చేస్తాయి? తప్పు చేయమని ప్రేరేపిస్తుంటాయి. అందులో చూడండి, మనసు, శరీరం, హృదయం, ఈ 3లో ఏ ఒక్కటైనా సరే పరలోకానికి వెళ్తారా? కొన్ని పరదేశమైనా వెళ్తారా? కొన్ని నరకానికైనా వెళ్తారా? హల్లెలూయా. ఈ 3 ఏమవుతాయి? మట్టిలో వస్తాయి. ఏం వెళ్తుంది దేవుడి కాడికి? దేవుడి కాడ ఏ వెళ్ళి గోజాడుతుంది? ఏ వెళ్ళి ప్రార్థన చేస్తుంది? ఏ వెళ్ళి ఏడిస్తే చెప్పండి? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ దేవుడి కాడికే వెళ్తాడు. అందుకే మనం జాగ్రత్తం చేస్తున్నప్పుడు ఆత్మ ఘోషిస్తుంటాడు, చెప్తుంటుంది, వద్దు వద్దు వద్దు, తప్పు చేయండి తప్పు చేయండి తప్పు చేయండి ఘోషిస్తుంటాడు, ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు. కానీ మనసు ఏం చెప్తుంది? తప్పు చేయమని చెప్తుంది. హృదయం ఏం చెప్తుంది? తప్పు చేయమని. శరీరం ఏమని చెప్తుంది? తప్పు చేయమని. మనం శరీరంతో చేసే పనులకే కదా దేవుడు నలబట్టబడ్డాడు. ఎన్ని దెబ్బతున్నాడు? 1 తక్కువ 39 దెబ్బలు. హల్లెలూయా హల్లెలూయా. 1 తక్కువ 39 దెబ్బలు. శరీరం మొత్తం ఏమైంది? దున్నబట్ట. ఏమైందండి? దున్నబట్ట. పొలం ఎలా దున్నుతామో అలా దున్నబట్ట.
మనం చేసిన శరీరంతో చేసిన తప్పుని శరీరం మొత్తం దున్నపడుతుంది. హల్లెలూయా. మన మనసుతో చేసిన తప్పుకి అక్కడ ఏం పొడిచారు? బెల్లం పొడి. హల్లెలూయా. హల్లెలూయా. మన తలంతులతో చేసిన పాపానికి మన కోసం, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన అవరోధాల కోసం, మనం ఆడిన అబద్ధాల కోసం, మన కోసం అంటే మన కోసమే కేవలం దేవాది దేవుడు కల్వరి శిలువ పైన ఆఖరి రక్తపు బొట్టు వరకు కాల్చాడు. హల్లెలూయా. అదే ఈ జాగ్రత్తలు చేయాలంటే మనకు భయం కూడదు. హల్లెలూయా. అన్నిటికైనా సరే, మనకైనా అన్నిటికైనా ఎవరికైనా సరే భయం పడుతుంది. కానీ సాతాను ప్రేరేపించిన మనుషులకి భయం పుట్టదు. అసలు భయం అంటే వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడంటే, జాగ్రత్తను జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు, అకార్యం చేయవాడు స్వనాశనము కోరేవాడు, ఆడి నాశనము వాడే కోరుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వాడి నాశనం వాడే కోరుకుంటున్నాడు. చూడండి, దేవుడు అంటే ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వారు, దేవుడు అంటే ఆరాధించిన వారు ఇప్పుడు బాగుండొచ్చు. రాను 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 వారి పరిస్థితి చూడండి ఎలా ఉండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా జాగ్రత్తము చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇది ఒకటి. రెండోది, దేవుడు లేడని అనుకున్నవారు. ఏంటంటే దేవుడు లేడని అనుకుంటారు. అది అనుకున్న ఉన్నారా కదండి? చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. రండి చూద్దాం. దేవుడు లేడని అనుకున్నవారు ఎవరు? కీర్తన గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 53:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడు లేడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. మనం చూస్తాం, చాలా మందిని చూస్తాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు చూపించంటారు.